ఆయన ఎత్తుకొని పోయి ఈరోజు జైల్లో పెట్టారు. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి. అంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరన్న 18 లక్షల మంది యువత, లేకపోతే సుమారుగా అటు ఇటు నెంబరు, అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినో లేకపోతే సానుభూతి ద్వారానో, అంటే ఈ నెంబర్ అంతా కలిపి మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నారు, అంతే కదా? ఎస్, గౌతమ్ రెడ్డి గారు, దాదాపు 1 కోటి ఓట్లు సార్. 1 కోటి ఓట్లు. అంటే అంటే ఒకవేళ అదే నిజమైతే గౌతమ్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టే, మీ అధినేత చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఇది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది. మీరు ఇందుగా అడిగిన ప్రశ్న ఒకటి, వారు చెప్పింది ఒకటి. అఫ్ కోర్స్ నా ఉద్దేశం అయితే అంటే నెంబర్ చెప్పడానికి చెప్పినట్టున్నారు ఆయన. కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్నారే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ కార్యకర్తలు లేదంటే నాయకత్వం కావాలని అన్న రోజులు మాత్రం జైల్లో ఉంచారు. అదేంటి? ఒక అడ్వకేట్ గా నేను మాట్లాడతా. కేసుకి సంబంధించినటువంటి దానిలో బెయిల్ వేసుకోకుండా కేసే తప్పు అనేటువంటి మాట మాట్లాడటం వలన ఈ తప్పంతా వచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బెయిల్ వేసుకుంటే 2 నిమిషంలో వచ్చేటువంటిది. సానుభూతి కోసం వాళ్ళ నాయకుడిని వాళ్ళే జైల్లో పెట్టుకున్నారా? అది చేశారు వాళ్ళు. దానివల్ల నష్టపోయారు. అది ప్రతి ఒక్కరికి బెయిల్ మాట్లాడకుండా వీళ్ళు కేసే లేదనేటువంటి మాట్లాడుతున్నారు ఏంటా అనేది. కాదు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు, నా పాయింట్ కాదు, అందులో టెక్నికాలిటీస్ లీగాలిటీస్ దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలు, ఎన్నికల ముందు జరిగిన కొద్ది నెలల ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తానండి. మీకు ఎంత నష్టం చేసి ఉండొచ్చు సార్? ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పైన హత్యా ప్రయత్నం చేసి చచ్చిపోయి బ్రతికినటువంటి సందర్భం కూడా ఉంది. 2004 అలిపిరి. ఈ రాష్ట్రంలో ఏ నాయకుడి మీద కూడా ఆ రకంగా జరగల. చనిపోయినటువంటి వాడు అలా లేచి వచ్చి కారులోంచి బయటకు వచ్చినటువంటి ఆయన పైన ఏ రకమైనటువంటి సానుభూతి లేదో ఈ రోజు కూడా అరెస్ట్ చేస్తే కూడా అదే కనుక అరెస్ట్ కాకపోతే వీళ్ళందరూ, ఈ సాగర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడతారు తెలుసండి? డైరెక్ట్ గా మా నాయకుడు టచ్ కూడా చేయలేకపోయారంటారా? అనేటువంటి మాటలు మాట్లాడతారు సత్యశీలుడిగా. ఇవ్వండి నేనండమ్మా, ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఉండేటువంటి దానిలో డైరెక్ట్ గా సంతకాలు ఉన్నాయని. ఆయన ఏది మంత్రి మండలి యొక్క తీర్మానం లేకుండా ఉండేటువంటి సంతకాలు ఉన్నాయి. అంటే దీనిపైన వచ్చి దానిపైనే సానుభూతి వచ్చేస్తుందని మాత్రం నేను మాత్రం నమ్మనండి. నమ్మకం, అది వాళ్ళ నమ్మకం. దాదాపు 1 కోటి ఓట్లు, అంటే 1, 2 కాదు, 1 కోటి ఓట్లు ఆ సానుభూతి ద్వారా వచ్చాయని విద్యాసాగర్ గారు నమ్ముతున్నారు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదని మీరు నమ్ముతున్నారు. ఓకే విద్యాసాగర్ గారు, చివరి 5 నిమిషాల్లో ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏమేమి ప్రభావితం చేసి ఉండవచ్చు? జగన్మోహన్ రెడ్డిని తిరిగి తమ ముఖ్యమంత్రిగా వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారని, మీ వైపు వస్తారని మిమ్మల్ని నమ్మించిన ఫ్యాక్టర్స్ చెప్పండి క్విక్ గా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలతో పాటుగా. గౌతమ్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నా, షర్మిలా గురించి, ఫ్యామిలీ గురించి వాళ్ళు బయటకు వచ్చి భవతి భిక్షాందేవి మాకు ఓట్లేండి, మాకు అన్యాయం జరిగింది అన్న దాని మీద ప్రజలు ఆలోచించారని వాళ్ళు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలు ఆలోచించరా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. లేకపోతే వివేకానంద మర్డర్ కేసు గురించి ప్రజలు ఆలోచించారని అనుకుంటున్నారా? లేకపోతే 5 సంవత్సరాల్లో 7 సార్లు పవర్ ఛార్జెస్ పెరిగితే ఆ ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? నిత్యావసర ధరలు పెరిగితే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? యువత ఉద్యోగం లేకపోతే ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే చెత్త మీద, లేదంటే పెట్రోల్ డీజిల్ మీద, రోడ్ల మీద, లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్, కమర్షియల్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ కానీ, లేకపోతే ఇంటి హౌస్ హోల్డర్ ట్యాక్స్ పెంచినప్పుడు, ట్యాక్స్ కట్టేటప్పుడు వేల రూపాయలు కట్టినప్పుడు ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అనవసరంగా విజనరీని తీసుకొని పోయి జైల్లో పెట్టారు, వీళ్ళు ఏమీ చేయలేరు, చేసినట్టుకొని జైల్లో పెట్టారు అని చెప్పేసి ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే ఎంఎస్ఎంఈలో సార్ చెప్పినట్టు ఎంఎస్ఎంఈలో ఉద్యోగ కల్పన లేక బయటకు పోయి అక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే రాజధాని గురించి ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే పోలవరం గురించి ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే సంక్షేమ పథకాలు మీరు ఒక్కరే ఇచ్చారా? లేకపోతే ఈయన జోబిలోంచి ఏమైనా ఇచ్చాడా? లేకపోతే ప్రభుత్వం సొమ్ము ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్పిందే నేను ఇచ్చాను చెప్పేసి 100 సార్లు చెప్పడం అంటే నువ్వు ఇస్తే నీ బాబు సొత్తు ఇచ్చావా, లాంటి జోబు సొత్తులు ఇచ్చావా చెప్పని చెప్పి ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? లేకపోతే కొత్తగా వీళ్ళు వచ్చే పెన్షన్లు పెట్టారనుకుంటున్నారా? లేకపోతే ఎన్నో
స్కీములు విదేశీ విద్యలో ఏది అన్నిటికంటే ముఖ్యమైన ఋషి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2019-24 మంది 2014-19 సంవత్సరంలో ఎంతమంది విదేశీ విద్యకు మేము పంపించాము, ఈ రోజు ఆ విద్య ఎక్కడ ఉంది? సో ఓవరాల్ గా మైనారిటీలకు మేమేం చేశాము, ఈ రోజు ఎక్కడ ఉంది? గౌతమ్ రెడ్డి ఇవన్నీ ప్రజలు ఆలోచించారు అంటే అనుకుంటున్నారా, లేకపోతే పెరిగినటువంటి చెప్పండి ఋషి గారు. కాదంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఎన్నిక జరిగింది అనే వాళ్ళకి మీరు చెప్పేది ఇన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా ఈ ఎన్నిక జరిగింది. 3,38,00,000 సుమారు 3,40,00,000 మంది ఓటర్లు ఇన్ని ఫ్యాక్టర్ల ఆధారంగా ఓట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అసంతృప్తితో ఉన్నారు కాబట్టి అది మీ వైపు వచ్చారు, మీరు గెలుస్తారనేది మీ అంచనా, మీ ధీమా. గౌతమ్ రెడ్డి గారు ఋషి గారు వీళ్ళు ఏమాలోచిస్తారంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు. కారణం ఎందుకు? విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు 2,600 పైచిలకు ఉద్యోగ జబ్బులు నయం చేస్తానంటే దాన్ని వెంటనే తీసేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు 1000 దాకా తీసుకొచ్చాడు. అదే పద్ధతిలో విద్యకు సంబంధించినటువంటి వాటిల్లో ఆయన కోతలు విధించలేదా? ఆయన తీసుకొచ్చినటువంటి కనపడలేదా? అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అన్నిటినీ కూడా ఆయన తీసేయటం జరిగింది కాబట్టే ఆయన మీద నమ్మకం పోయింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తరుణంలో విద్యకి వైద్యానికి ఏ నాయకుడు కూడా ఈ దేశంలోనే చేయనటువంటి పద్ధతిలో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళేటువంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది. మనిషి కోరుకునేది విద్య వైద్యం, ఏ సామాన్య మానవుడైనా కోరుకునేటువంటిది. దానికి గౌతమ్ రెడ్డి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారికే వేసేటువంటి దేశానికి గల కారణం ఆ మనిషి పైన నమ్మకం లేదు. ఇవాళ డ్రైవర్లు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ ఉపాధిని తీసేయడానికి బస్సు ఫ్రీ పెడతారా? బస్సు ఫ్రీ పెట్టేటట్టయితే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపాధిని తీసేసేటువంటి పద్ధతే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకోండి. ఓటు కోసం దాన్ని చేస్తారని చేసుకోవచ్చు. ఈ రకం సూపర్ సిక్స్ కాదంటే సూపర్ సిక్స్ తెలుగుదేశానికి కలిసి రాలేదు, నెగిటివ్ అయింది అంటున్నారా గౌతమ్ రెడ్డి గారు? డెఫినెట్ గా అది కలిసి రావు సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంటే మనిషి పైన అదే కనుక చేస్తాడు అనుకుంటే ఆ రోజునే పసుపు కుంకుమ అని చెప్పేసి ఎన్నికల ముందు ఇవ్వటం జరిగింది. వేయగలిగారా? ఇచ్చారా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఆయన పైన నమ్మకం లేదు, ఈయన చేస్తారు అనేటువంటి. ఇవాళ కూడా ఈ సూపర్ సిక్స్లు పెట్టినా కానీ వాటి మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చెప్పింది చేశాడు, చెప్పని కూడా ఇచ్చారు అనేటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మాకు ఈ రోజున ఈ ఎలక్షన్ లో మరొకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ రిపీట్ అవడానికి గల కారణం అవుతుంది. అది కూడా మా నాయకుడు డైరెక్ట్ చెప్తాడు, నేను మీకు వర్క్ చేశాను అనేటువంటి అనిపిస్తేనే ఓటేయండి అని అన్నాడు. అంత ధైర్యంగా ఎప్పుడు చెప్తారు? నేను కూడా చెప్తున్నాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కార్పొరేటర్ గా ఉంటే ఫస్ట్ టైం నేను గెలిచినటువంటిది 20-30 ఓట్ల మెజారిటీ. రెండోసారి నేను వచ్చినప్పుడు నేను ఇదే మాట చెప్పా. ఆయన చెప్పినటువంటిది నేను చేస్తానంటే ఏంటంటే విజయవాడ నగరంలో ఏ ఒక్కరికి రానటువంటి మెజారిటీ నాకు ఇచ్చారు. అదే నా తరహాలో 4 సార్లు గెలిపించారు. అంటే నేను అనేటువంటిది వర్క్ చేశాను అనేటువంటి ధైర్యంగా నాయకుడు చెప్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం ప్రకారం వస్తుంది అనేటువంటి నాకున్న అభిప్రాయం. వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చండి, టీడీపీ వారికి. అది నాకున్న అభిప్రాయం అండి. చూద్దాం. విజయసాగర్ గారు క్లోజ్ చేద్దాం. ఒకటి, ఇప్పుడు విద్య గురించి మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి విద్య గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందో వాళ్ళకి, అంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో లేదో నాకైతే అర్థం కావటం లేదు. 2014 నుంచి 2019 వరకు కాలేజీని బట్టి 72,000 నుంచి 92,000 మధ్య రియంబర్స్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 72,000 స్టాండర్డ్ ప్రైస్, దానికంటే కాలేజీ ఫెసిలిటీస్ బట్టి 92,000 చేసింది. ఈ రోజు ఈక్వల్ 32,000 ఇస్తున్నారు. కాలేజ్ ఫీజు తగ్గల. ఎవరు పే చేస్తున్నారు? ఇప్పుడు పేరెంట్ పే చేస్తున్నాడు. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే రాజశేఖర్ గారి గురించి మాట్లాడదండి. రాజశేఖర్ పేరు తీసుకుంటే చాలా చెప్తాం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, చెప్పింది చేశామని మాట్లాడుతున్నారో, మీరు చెప్పింది ఇంత
చేసింది ఇంత. చూద్దాం విద్యాసాగర్ గారు, publicity ఇంత. మీరు ఆ చాలా publicity కేటగారికల్ గా వల్లనే మీరు నష్టపోతారు. విద్యాసాగర్ గారు చాలా కేటగారికల్ గా ఎందుకు మీ ధీమా ఏంటి, కూటమి ధీమా ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది చాలా కేటగారికల్ గా స్టాటిస్టిక్స్ తో సహా చాలా చక్కగా చెప్పారు. అయితే ఎంతవరకు అది వాస్తవ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యింది, లేదా గౌతమ్ రెడ్డి గారు తమ ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఎంతంత అద్భుతంగా శ్రమించింది, ఎంతమంది లబ్ధిదారుల వరకు రీచ్ అయింది, వాళ్ళందరూ తిరిగి వచ్చి వాళ్ళంటూ ఉన్న గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఓట్ల రూపంలో చూపించారా లేదా అనేది ఇంకెక్కువ రోజులు లేదు, ఇంకెక్కువ రోజులు లేదు, ఇంకెక్కువ రోజులు లేదు. ఋషి గారు, గ్రాటిట్యూడ్ కంటే కూడా నాకు వచ్చి ఒక బెనిఫిట్ వచ్చింది అనుకోండి, అదే అర్హతతో పక్కన నలుగురికి రాలేదనుకోండి, నేను గ్రాటిట్యూడ్ వేసుకోండి, నలుగురు కసి మీద ఓటేస్తారు. తెలంగాణలో అదే జరిగింది, కసి మీద ఓటేస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అది ఎంతవరకు జరిగిందో లేదో తెలిసిపోతుంది. ఇంకా మనకి ఎక్కువ రోజులేం లేదు, వెయిటింగ్ ఈజ్ ఓవర్. రేపు సాయంత్రం ఈ సమయానికి ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ చేసుకుంటూ ఉంటాం. సుమారుగా ఒక అంచనా వస్తుంది. ఇక అసలు పోలింగ్ రిజల్ట్, అసలు రిజల్ట్ జూన్ 4 వచ్చేస్తుంది. ఎన్నికల ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారు చెప్పినట్టుగా 8 గంటలకల్లా తుది ఫలితాలు వచ్చేసి ఎవరు ప్రభుత్వంలోకి వెళ్ళబోతున్నారో కూడా తెలిసిపోతుంది. ఆవేళ విద్యాసాగర్ గారు, గౌతమ్ రెడ్డి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ టు గివ్ మీ సమ్ టైమ్. ఆ రోజు ఇదే ఫ్యాక్టర్స్ మీద ఏవి ఎవరికి కలిసి వచ్చాయి, ఏవి ఎవరికి దెబ్బతీసాయి అనేది కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు.